తెలంగాణలోని ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీల్లో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. వైద్యం కోసం వెళ్లిన కార్మికులకి కనీసం వైద్య సేవలు అందుబాటులో లేవు. రోగ నిర్ధారణ పరీక్షలు చేసే పరిస్థితి లేదు. మందులు అందుబాటులో లేవు. మందుల కొరత చాలా తీవ్రంగా ఉంది. గత అనేక నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా దాన్ని సరిచేయడానికి డిపార్ట్మెంట్ వైపు నుంచి ఏ ప్రయత్నం జరగట్లేదు. మరి కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రుల్లోనే ఈ దుస్థితి ఉంటే ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్న కార్మికుల గురించి కార్మిక శాఖ ఏం పట్టించుకుంటుంది? తక్షణమే ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీల్లో మందుల కొరతను తీర్చాలి. వైద్య పరీక్షలు సక్రమంగా జరిగేటట్టుగా అవసరమైన కిట్ల ఏర్పాటు జరగాలి. ల్యాబ్ల పనితీరు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలో పనిచేసే అవుట్ సోర్సింగ్ కార్మికులకి, యాక్టివిటీ కార్మికులకి గత 7 నెలలుగా జీతాలు అందట్లేదు. ఇన్ని నెలల పాటు జీతాలు అందకుండా కార్మికులు ఎట్లా పనిచేస్తారు? కార్మికుల జీతాలు ఎట్లా కొనసాగుతాయి? ఎట్లా ఆసుపత్రుల్లో వాళ్ళ సేవలు అందించగలుగుతారు? రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకొచ్చిన సమస్య పరిష్కారం కావట్లేదు. మరి ఈ రకమైన దుస్థితిని ఎట్లా సరిదిద్దుతారు? కార్మిక శాఖ దగ్గర నిధులు లేవా? ఈఎస్ఐ డిపార్ట్మెంట్ దగ్గర నిధులు లేవా? నిధులున్నా గానీ జీతాలు అందకపోతే ఇక ఆ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ఈఎస్ఐలో ఈ రోజు కూడా అవినీతి తీవ్రంగా కొనసాగుతుంది. గతంలో అవినీతి కేసులు జరిగి అనేక మంది అరెస్ట్ అయ్యి జైళ్ల పాలైనప్పటికీ కూడా ఈ రోజు కూడా రకరకాల పద్ధతుల్లో ఈఎస్ఐలో కొనసాగుతుంది. వైద్య సేవలు అందించిన సంస్థలకు కూడా కోట్లాది రూపాయలు ఈ రోజు కూడా చెల్లిస్తున్నారు. నానోరే మెడికల్ సర్వీసెస్ అనే కంపెనీకి ఈసీజీ గానీ టెలి సర్వీసెస్ లో ఏ సేవలు అందించకపోయినా 10 కోట్ల రూపాయల దాకా చెల్లించారు. మరికొన్ని సంస్థలు కూడా చెల్లించే ప్రయత్నం జరుగుతుంది. ప్రమోషన్ల దగ్గర, అదే రకంగా కాంట్రాక్ట్ ఏజెన్సీల దగ్గర పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. ఈఎస్ఐ డిస్పెన్సరీలన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్లలో కొనసాగుతున్నాయి. ఆ రెంట్లు సరిగా చెల్లించకపోవడంతో అనేక డిస్పెన్సరీలు వివిధ సందర్భాల్లో మూతపడ్డాయి. మరి డిస్పెన్సరీలు ఎందుకు రెంటెడ్ బిల్డింగులు నడిపిస్తున్నారు? శాశ్వత భవనాలు ఎందుకు నిర్మించరు? ఈఎస్ఐ డిపార్ట్మెంట్ దగ్గర పుష్కలంగా నిధులున్నప్పటికీ ఆ నిధులను సక్రమంగా వినియోగించి శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి. అనేక డిస్పెన్సరీలు 2-3 కలిపి ఒకే భవనంలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా భవనాలు అద్దె భవనాల్లో ఉంటూ శాశ్వత భవనాలు లేక ఎందుకు కార్మికులు ఇబ్బంది పడాలి? నిధులున్న ఈ రకమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టాలి. శాశ్వత భవనాలు నిర్మించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. డిస్పెన్సరీలలో కనీస వస్తువులు లేవు. అక్కడ పనిచేసే సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ప్రింటర్లు లేవు, సిస్టమ్స్ లేవు. ఏ రకంగా పనిచేస్తారు? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాల్సింది, ఈఎస్ఐలో ఈరోజు వైద్య సేవలు అందట్లేదు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు అందట్లేదు, అక్కడ పనిచేసే సిబ్బందికి సరైన వస్తువులు లేవు. ఈరోజు ఈఎస్ఐ కార్పొరేషన్ దగ్గర నిధులకు పుష్కలంగా ఉన్నాయి. పుష్కలంగా నిధులున్నప్పటికీ కూడా వాటిని వెచ్చించడంలో, దాన్ని సక్రమంగా వినియోగించడంలో చాలా నిర్లక్ష్యం జరుగుతుంది. ఇప్పుడు ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తున్నప్పటికీ వాటిని ఈఎస్ఐ మీద ఖర్చు పెట్టకుండా ఇతర వాటికి డైవర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఎట్లా డెవలప్ అవుతాయి? కార్మికుల జీతాల్లోంచి యాజమాన్య వాటా కలిపి వచ్చిన నిధులతోటే ఈరోజు ఈఎస్ఐ కార్పొరేషన్ నడుస్తుంది. మరి ఈఎస్ఐ కార్పొరేషన్ దగ్గర కార్మికుల జీతాలతో వచ్చే వేల కోట్ల నిధులతోటి సక్రమమైనటువంటి సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు. అందుకనే ఈ రకమైన పరిస్థితులు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో, డిస్పెన్సరీలో ఏర్పడింది. అవినీతి తీవ్రంగా కొనసాగుతుంది. సక్రమమైన సేవలు అందట్లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసేది, ఈ ఈఎస్ఐలో జరుగుతున్న పరిణామాల మీద, ఈఎస్ఐలో ఉన్న పరిస్థితుల మీద సమీక్ష చేయాలి. 20 లక్షల పైగా కార్మిక కుటుంబాలకి బ్రహ్మాండమైన వైద్య సేవలు అందించే ఒక గొప్ప అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేదు. ఇది కార్మిక నిధులతోటే బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు దీన్ని సమీక్ష చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది.